మానసరోవరం కాదు మూన్ మీద అని అనుకున్నారంట కదా? అవును అవును, కొద్ది రోజులు పాటు డిస్కషన్. ఎక్కువ మంది రైటర్స్ వచ్చినప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క సలహా ఇవ్వటంలో అదొకటి అయి ఉండొచ్చు. వీరేంద్రనాథ్, జంజాల, సత్యానంద్, విజయేంద్ర ప్రసాద్, తమిళ అతని పేరేంటి బావ మన అతని పేరు తమిళ అతను కామెడీ సీన్స్ అండి. తర్వాత అందులో నాకు బాగా ఇష్టమైన క్యారెక్టర్ రామానంద్ గారిది. జీపు కోసం ఎదురు చూస్తూ ఉంటాడు, టైం అయింది కొట్టించుకోవటానికి. వండర్ఫుల్ కామెడీ అది. అట్లాగా ఫైనల్గా మానస సరోవరానికి షిఫ్ట్ అయ్యారు. సో అనుకోవడం మాత్రం వాస్తవం, ఎవరో ఒకళ్ళు దాన్ని ప్రస్తావించడం. అంటే రకరకాల ఇద్దరు ఎక్కడ కలిస్తే బాగుంటుంది దాని మీద ఇందాక డైరెక్ట్గా చెప్పినట్టుగా మూన్ మీద ఎలా ఉంటుంది, ఇక్కడి నుంచి అవసరంతో నాకు డబ్బులు అవసరం, బాగా ఇంటి పడిపోయిన ఒక అమ్మాయిని ట్రీట్మెంట్ ఇవ్వడం కోసం ఆ డబ్బులు కావాలంటే ఎవరో ఒక సైంటిస్ట్ ఇచ్చిన ఆఫర్కి నేను చంద్రలోకం మీదకి వెళ్తే అక్కడ శ్రీదేవి కనపడితే అక్కడ సహజంగానే స్లో మోషన్లో నడుస్తూ ఉంటుంది కాబట్టి అదొక అందాలు వచ్చి దేవతలాగా తీయచ్చు అనేది ఉంది. కొన్నాళ్ళు పోయిన తర్వాత ఇంకెక్కడైనా బెటరా అని చెప్పేసి సో అట్లా అందరూ అనటంలో నేను కూడా ఒక మాటగా మానస సరోవరం అప్పుడే చైనీస్ వాళ్ళ వాళ్ళ కంట్రోల్ నుంచి జనరలైజ్ చేసి ఇండియన్స్ కూడా రావచ్చు అని అన్నారు. మన పూర్వం జగదేక వీరుడు అనే ఒక సినిమా ఉంది రామారావు గారి, అందులో దేవతలు మానస సరోవరం దగ్గర దిగుతారనే ప్రతీతి ఉంది. సో ఆ రోజు ఆ ప్యానల్ డిస్కషన్లో నేను అప్పుడే చూసిన ఈ న్యూస్ని వాళ్ళందరి ముందు చెప్తే అక్కడ దిగితే అయితే బాగానే ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికి కూడా కొంతమంది మానస సరోవరం వెళ్ళి అక్కడ స్టార్స్ దిగుతుంటే అవే దేవతలు అనుకుంటూ వాటిని దర్శనం చేసుకుని వచ్చే నమ్మకం ఇప్పటికీ ఉంది. అదైతే మోస్ట్ రిలవెంట్గా ఉంటుందని దాని మీద అందరం కలిసి ఏకాభిప్రాయం వచ్చి ఎస్ మీరు అన్నమాట మీరు అందరూ అక్కడ మానస సరోవరం దిగుతున్నారు కదా, రేపొద్దు తెర మీద చూపిస్తా చూడండి ఛాలెంజ్ అంటూ ఈయన అన్న మాట నేను ఇప్పటికీ మర్చిపోలేను. చూస్తుంటే కనుక ఆ స్వర్గాన్ని ఆ మొత్తం మానస సరోవరాన్ని ఒరిజినల్ అందాలు కూడా అంత ఇదిగా ఉండవు. అది విజయ వాహిని స్టూడియో 8th ఫ్లోర్లో ఆయన అది క్రియేట్ చేశారు. దట్ ఈస్ క్రియేటర్ గ్రేట్నెస్ ఆఫ్ రాఘవేంద్ర రావు గారు, గ్రేట్. అండ్ అలాగే చిరంజీవి గారు అంటే ఈ రోజుల్లో మీరు నిజంగానే ఒక పెద్ద ఇన్స్పిరేషన్ అని చెప్పడానికి ఇంకొక రీజన్ ఏంటంటే మాకు తెలిసింది మీరు 105 జ్వరంతో కూడా సాంగ్ని ఒక 3 to 4 days వర్క్ చేసి కంప్లీట్ చేసి అండ్ ఆ తర్వాత వెళ్ళి హాస్పిటలైజ్ అయ్యారని విన్నాము. అది ఏ సాంగ్? అది ఎలా ఉన్నావమ్మా, నేను మిస్ అవుతున్నావు నిజంగా ఈ ఈవెంట్లో ఈ రిలీజ్లో నువ్వు లేకపోవడం అనేది మా అందరిలోనూ విపరీతమైన లోటుగా అనిపిస్తుంది. ఈ క్షణం నిన్ను మనస్ఫూర్తిగా తలుచుకుంటూ నీకు నివాళులు అర్పిస్తూ ఈ ప్రోగ్రాము ఈ రిలీజు వీళ్ళ పర్మిషన్ తీసుకుంటున్నాను, వాళ్ళ కాదనరు. ఆ మహాతలికి తనకి ఇది అంకితం ఈ రిలీజ్. తను మళ్ళీ గుర్తు చేసుకుంటూ ఆ సాంగ్ అప్పుడు అది లాస్ట్ సాంగ్ ఆఫ్ ది ఫిలిం. అది ఆల్మోస్ట్ May 9th రిలీజ్ అంటే కనుక ముందు అంతే 10 days ఎగ్జాక్ట్లీ 10 days ముందు ఇది సాంగ్ పెట్టారు. లాస్ట్ సాంగ్ నాకు ఏదో ఒంట్లంతా నొప్పులతోటి ఫ్యూరిష్గా అనిపిస్తుంది. అయినా సరే ఫస్ట్ డే షూటింగ్, సెకండ్ డే షూటింగ్, ఇది సెట్ సాంగ్ కాబట్టి ఇంకా బాగా తీయాలని ఎక్కువ మంది పెట్టారు కాబట్టి ఇది ఇంకొక 4-5 days ఎక్స్ట్రా షూటింగ్ జరిగింది. సెకండ్ డే నుంచి ఓపిక ఉండట్లేదు, చూస్తే ఫీవర్గా అనిపిస్తుంది. మేకప్ రూమ్లో కూర్చుని ఖాళీగా ఉన్నప్పుడు డాక్టర్స్ దీంట్లో ఆ ట్రీట్మెంట్ తీసుకుంటూ మళ్ళీ పిలవగానే మళ్ళీ అక్కడికి వెళ్ళి ఆ సుందరం మాస్టర్ గారు ఉండేవారు, ప్రభుదేవ ఉండేవారు, డైరెక్టర్ గారు, వీళ్ళందరూ కంపోజ్ చేసే సాంగ్ని దేర్ ఓన్లీ ఎక్కువ రిహార్సల్స్ చేసి ఓపిక లేదు, ఫటాఫట్ చేసేసి మళ్ళీ కుర్చేసి కూలబడిపోయేవాడిని. ఇట్లా డైరెక్టర్ నా మీద జాలేసి కొన్ని షాట్లు చిరంజీవి లేకపోయినా పర్లేదు శ్రీదేవితో మేనేజ్ చేద్దారు కొన్ని చేశారు, కొన్ని నేను తప్పనిసరిగా ఉండే చోట్ల మాత్రం నేను చేశాను. అండ్ ఎంత ఓపికగా చేశానంటే నేను గుర్తుందో లేదు బాబా, ఏదో ఒకటి మేనేజ్ చేద్దాం, ఒక 2 days రెస్ట్ తీసుకో,
తర్వాత డే అండ్ నైట్ చేసేద్దాం అని కూడా అంటే 2 days Disease. ఏమో ఈ జ్వరం ఏం జ్వరమో ఎలా ఉంటుందో తెలియదు. అండ్ ప్రొడ్యూసర్ ఆయన ఫేస్ చూస్తుంటే పాపం ఆయన కూడా రెస్ట్ తీసుకోవాలంటే ఉంటారు. ఇది ద బెస్ట్ రిలీజ్. అందరూ హాలిడేస్, మే మంత్ చాలా మంచి రిలీజ్. ఇది పోగొట్టుకోకూడదు. ఇది అందరితో పాటు నాకు నష్టమే. కాబట్టి ఆ నష్టాన్ని అధిగమించాలంటే కొంచెం కష్టపడాలి అనుకున్నాను. అండ్ చేసేసాను, అయిపోయింది. చేసిన తర్వాత కట్ చేస్తే లాస్ట్ షాట్ ఏం చేస్తాను తెలియదు, అయిపోయింది, వైండప్ చేశారు, గుంపుగా కొట్టారు అని తెలియదు. కానీ ఇక్కడ డామ్ అని పడిపోయాను. మళ్ళీ స్పృహలోకి వచ్చేసరికి నేను విజయ హాస్పిటల్, అంటే విజయవాహిని స్టూడియోకి రోడ్డు దాటితే విజయ హాస్పిటల్ అనేవాడు, ఇది కోడంబాకం దగ్గర. అండ్ అక్కడ వెళ్ళి జాయిన్ అయ్యారు. 2 days తర్వాత స్పృహలోకి వచ్చారు. ఆ జ్వరం ఏంటంటే మలేరియా. ఓ దారుణమైనటువంటి ఇది. కానీ అంటే అలా చేయాల్సి వచ్చింది, చేయాలి అంతే. నేను వెళ్ళి రెస్ట్ తీసుకుంటాను, మీరు రిలీజ్ పోస్ట్పోన్ చేసుకోండి అంటే నా మీద ఉన్న ఇష్టంతో, అభిమానంతో, నిజమే జెన్యూన్ కారణం కాబట్టి ఎవ్వరూ కాదని పరిస్థితి కాదు. కానీ నో, ఆ ప్రొఫెషన్కి న్యాయం చేయాలి అంటే నేను ఖచ్చితంగా కష్టపడాలి. అదేదో పర్వాలేదు నాకు అంటే ఓపిక ఉన్నంత వరకు లాస్ట్ మినిట్ వరకు చేసేసి ఫినిష్ చేసాం. అలాగే హీరోకి ప్రొడ్యూసర్కి మధ్యలో ఉండాల్సినటువంటి రిలేషన్షిప్ ఈ జనరేషన్ మిమ్మల్ని చూసి నేర్చుకోవాలి. ఒక హీరో ప్రొడ్యూసర్ని ఎలా గౌరవించాలి, ప్రొడ్యూసర్ హీరోని ఎలా చూసుకోవాలి అనేది మీరిద్దరూ యూ హ్యావ్ సెట్ అన్ ఎగ్జాంపుల్. దీని గురించి మీరు ఏమైనా? చిరంజీవి గారు ఒక మహానటుడు, మహా మనిషి. అన్నీ ఆలోచించి అన్ని నిర్ణయాలు తీసుకున్నారంటే దానికి ఎదురు లేదు. దగ్గర అతులుతుందో తీసిన తర్వాత 2, 3, 4 ఆటోమేటిక్గా వెళ్ళిపోయింది. అది ఆయన గొప్పతనానికి, ఆయన మంచితనానికి నిదర్శనం. దీన్ని కాంట్రడిక్ట్ చేస్తూ మాట్లాడతానండి. దీన్ని నేను పూర్తిగా ఒప్పుకోనిది. నేను ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత దత్తు గారి మాటలో కానివ్వండి, ఇతర సీనియర్ ప్రొడ్యూసర్ మాటలో కానివ్వండి, మా రాఘవేంద్ర గారి మాటల్లో కానివ్వండి, నందమూరి తారక రామారావు గారు ఆ మహానటుడు ప్రొడ్యూసర్కి ఎంత విలువ ఇస్తారు, వాళ్ళు ఎంత బాగా చూసుకుంటారు, ఒక బిడ్డల్లా చూసుకుంటారు. చిన్న వయసులో వచ్చేటువంటి కాలేజీ స్టూడెంట్గా వచ్చేటువంటి అశ్విన్ దత్ గారు మొట్టమొదటిగా సినిమా తీయాలి రామారావు గారితో అంటే ఆయన బచ్చాగాడి నువ్వేంటి నాతో సినిమా తీసేది అని అనలా. ఆయన ఈయనలో ఉండేటటువంటి ఆ ఎంతూజియాజం, చెయ్యాలన్న తపన ఆయనకి గ్రహించి అలాగే తప్పకుండా చేద్దాం అంటే ఒక బిడ్డలాగా వాత్సల్యం చూపించారు. ఆ చూపించడం, సినిమాలు తీయటం, ఈయన ప్రొడ్యూసర్ని చేయటం కాకుండా ఆయన చూపించిన ప్రేమకి ఆయన బ్యానర్ వైజయంతి మూవీస్ అనే బ్యానర్కి రామారావు గారు ఊదింది పెట్టారంటే ఈయన హీరోలకు ఇచ్చేటటువంటి తండ్రి లాంటి ఆయనకి ఇచ్చిన విలువ, ఆయన వీళ్ళ బిడ్డలాగా చూసుకున్న విలువ, ఇవన్నీ వింటుంటే మాలాగా వచ్చే వాళ్ళకి మేము ఎంత ఇదిగా ప్రొడ్యూసర్లు గౌరవించుకోవాలని ఆయన నుంచి మేము నేర్చుకున్నాం. కరెక్ట్. అంటే కాబట్టి నేను కూడా నా ప్రొడ్యూసర్స్కి అంత విలువ ఇచ్చి, వాళ్ళు లేకపోతే నేను లేను కదా. నాలో ఎంత టాలెంట్ ఉన్నా, ఎంత యాస్పిరేషన్స్ ఉన్నా, ఎంత కష్టపడే మనస్తత్వం ఉన్నా సరే ఆ వేదికనివ్వాలి కదా. అలా ఇచ్చేవాళ్లే తల్లిదండ్రులు, వాళ్లే దర్శక నిర్మాతలని మనస్ఫూర్తిగా నేను నమ్మే ఆంజనేయ స్వామి సాక్షిగా నేను నమ్ముతాను. అందుకే వాళ్ళకి విలువిస్తాను. నాకు వాళ్ళ ఈ పొజిషన్లో ఉండడానికి కారణం అడవి రాముడు, ఎన్టీ రామారావు. ఆయనతో 12 సినిమాలు చేశాను. బాబాయ్ బాబాయ్ అని పిలుస్తాను. ఇలాంటి హిట్స్ ఈయనతో 14 చేశాను. అందులో ఎప్పుడు అందాలలో అహోబహోదయం అంటే గుర్తుకొస్తూ ఉంటుంది. గుర్తుకొచ్చి వాళ్ళిద్దరూ ఆ పైనుంచి అమ్మాయి రావటం, ఈయన గైడ్గా రావటం. అందులో పర్టికులర్గా హైలైట్ ఇళయరాజా గారి హ్యాట్స్ ఆఫ్ అని వస్తుంది ఏంటంటే, ఒక దండకం లాంటిది జై చిరంజీవి అని ఒక పాటలాగా చేసి అందులో, ఎందుకంటే హీరో అనేవాడు గబుక్కున వెళ్ళి తెచ్చుకోవచ్చు. ఒక పాటలో పిల్లలు పాడుతూ ఉంటా ఆంజనేయ స్వామి జై చిరంజీవి అని, మనిషి పేరు కూడా చిరంజీవి కనుక, ఆంజనేయ స్వామి చిరంజీవి కనుక జై చిరంజీవి పాడుతూ ఉంటాం. ఎట్రకట్లో మంచు కొండల్లో స్కేట్ అవటం, గిట్ అవటం, స్కీయింగ్ చేయటం, అంత తేలిగ్గా మొక్క దొరికేసిన, పైగా అట్నుంచి ఆవిడ రాబోతుంది. సో అంతమంది రావటం చూపించాం. ఆ ఫస్ట్ టైం కలవటం, అక్కడ కలవటానికి ఇంత శ్రమ పడితే వాళ్ళ కోసం ఒక దేవకన్య కలవటం అనేది, మ్యూజిక్ కానీ
ఒకళ్ళనొకళ్ళు చూసుకోకుండా టోటల్గా జరగదు. సాంగ్ మొత్తం ఒకే చోట ఉంటాం, అవును. బట్ హైడ్ అండ్ సీక్ లాగా ఉంటుంది. ఎవరు ఒకళ్ళొకరు కలుసుకొని చూసుకోరు, కానీ ఆ పాటలో ఇద్దరి మధ్య ఒక లవ్ స్టోరీలా తీశారు. అలాగే ఇందులో వర్క్ చేసినటువంటి గ్రేట్ టెక్నీషియన్స్ లైక్ ఇళయరాజా గారు, రాజు సుందరం గారు, విన్సెంట్ గారు, వాళ్ళ గురించి. ప్రకాష్ గారు, విన్సెంట్ గారు, yes. విన్సెంట్ గారు, యా. 8th ఫ్లోర్ బిగ్గెస్ట్ ఫ్లోర్ ఏషియాలో ఆనే స్టూడియోలో. న్యాయంగా అయితే కాశ్మీర్ ఎక్కడికో వెళ్ళి తీయాలి, అవసరం లేదు, విల్ క్రియేట్ అంటే సబ్జెక్ట్ అయిన తర్వాత విన్సెంట్ గారు ఎక్కడ మహానుభావుడు, ఒక్క గ్రాఫిక్ షాట్ లేదమ్మా. 8th ఫ్లోర్ సరే, మెగా ప్రొడ్యూసర్, మెగా హీరో, అప్పటికి మెగా సూపర్ ఫస్ట్ గా సుప్రీమా దత్కార్ ప్రొడక్షన్ అంటే 8th ఫ్లోర్ ఫుల్గా మంచు కొండలాగా చేసేస్తామని చలంగారు కదా ఆర్ట్ Yes, తెలంగాణ. చేస్తే ఈయన ఒక్కో షాటుకి విన్సెంట్ గారు షాట్ చెప్పిన తర్వాత ఆయన పని ఏదో ఆ పాలిథిన్ పేపర్ తీసుకుని కెమెరా ముందు పాలిథిన్ పేపర్ అలా పెట్టి అది ఒక చిన్న మంచు గుహలాగా ఆ పక్కన చిన్న వ్యాజలను తీసుకుని లెన్స్కి ఎడ్జెస్లో గ్లో రావడం కోసం Glow రావడం. వ్యాజిన్ పూసి చేసేవాడు. అది నేకెడ్ అయితే చూస్తే ఏంటది ఆయన ఇలా చేసుకుంటున్నారని, బట్ కెమెరాలో చూస్తే అప్పుడు ఇంకోటి లేవుగా, మన మానిటర్లు కూడా monitors లేవు, అవును. వాళ్ళు చూస్తుంటే ఇది ఒక అద్భుతమైన మంచు గుహలో నుంచి కెమెరా పెట్టి ముందుకు ట్రావెల్ అవుతున్న ఫీలింగ్ ఇచ్చేవాడు. అత్యద్భుతం అట్లా. అండ్ అన్నిటికీ మించి శ్రీదేవి టోటల్గా ఇంకా ఇక్కడ ఉండటం లేదు, వాళ్ళ నాన్నగారు పిలిచారు కాబట్టి లిబరలైజ్ అయ్యి వెళ్ళిపోతుంది పైకి. అది మేము పెట్టిన హట్ ఏదైతే ఉందో అది ఓపెన్ అయ్యి అందులోంచి ఆ అమ్మాయి పైకి వెళ్ళిపోవడం చూస్తుంటే, ఈ రోజుల్లో ఆ షాట్ తీయాలి అంటే ఎన్ని కోట్లు ఖర్చు అవుతుందో నాకు తెలియదు, కానీ దానికి ఆయన నో టైం, మార్నింగ్ స్టార్ట్ చేసి ఈవినింగ్ లోపలికి తీశారు. ఇప్పటికీ ఆ షాట్ అత్యద్భుతమైన షాట్. రేపు 9వ తారీఖు అందరూ చూస్తారు ఇది. అలాంటి కొన్ని విజువల్ వండర్స్ గ్రాఫిక్ లేకుండా చేసినటువంటి ఎన్నో షాట్స్ ఉన్నాయి. సూపర్ సార్. అలాగే రాజు సుందరం మాస్టర్ గురించి. ప్రభుదేవ సడన్గా ఒకసారి సుందర మాస్టర్కి అసిస్టెంట్గా వచ్చాడు ప్రభుదేవ. పని నుండి వెళ్ళాల్సి వస్తే అబ్బని తీని దెబ్బ కొట్టి ప్రభుదేవాన్ని పెట్టి మనం లైట్గా లైట్ మూమెంట్స్ ఉండాలని చెప్పి రిహార్సల్ చేసి ప్రభుదేవ ఫస్ట్ సాంగ్ అప్పని తీని దెబ్బ. అందరూ ఒకసారి వచ్చేట్టున్నారు, సుందర మాస్టర్ వచ్చేట్టున్నారండి. బెంగళూరు రేస్ కోర్స్ దగ్గర ఆయన కనిపించాడు కదా, అప్పుడు లేడా? లేదు, అక్కడ ఉన్నారు. ఫస్ట్ తోట ఉందే, అవును, అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఓకే, గ్రీన్ హౌస్, గ్రీన్ హౌస్, ఆ రెడ్ శారీ కట్టుకుని అక్కడ ఉన్నారు. ఎక్కడో ఒక కపుల్ ఆఫ్ డేస్ వచ్చేసాయని అబ్బాయికి ఇచ్చారు. వీడు చాలా బాగా చేశాడు. అంటే తన మీద నాకు చాలా నమ్మకం అండి. దీనికంటే ముందు లంకేశ్వరుడు అనే సినిమా, ఆ తర్వాత రాజా విక్రమార్క, ఈ సినిమాలప్పుడు తను చాలా చిన్న కుర్రాడు. నేను వాడిని నిశ్చితంగా చూస్తుంటే అద్భుతమైన టాలెంట్ అనిపించింది. వాడితోటి మనం చేయించుకుంటే మనం కొత్తగా కనబడతాం. అంటే ఓల్డ్ వైన్ అండ్ న్యూ బాటిల్ అనిపించింది నాకు. ఎప్పుడు అలాగే చేస్తుండేవాడు, ముఖ్యంగా డ్యాన్సుల విషయంలో. అలా చేసిన తర్వాత సార్ అటు చిన్నవాడు సార్, వాడికి ఏం తెలుసు సార్ అని సుందరం మాస్టర్ అనేవాడు. లేదు మాస్టర్ వాడిని పెట్టండి అని చెప్పేసి, వాడికి వీసా కూడా రాని అంత చిన్నవాడు, 16 ఏళ్ల వయసు. అప్పుడు నేను మలేషియా తీసుకెళ్ళి ఒక సాంగ్ ఇచ్చాను, ఇది స్టువర్ట్పురం పోలీస్ స్టేషన్. అప్పుడు స్టార్ట్ అయింది. ఆ తర్వాత నుంచి 2-3 సినిమాలు ఇందా చెప్పానుగా, లంకేశ్వరుడు కానీ కానీ అయింది. ఆ తర్వాత ఇందులో అత్యద్భుతంగా చేశాడు, కన్నడ మొగుడు చింపేశాడు. అట్లాగా అతని టాలెంట్ని ఫస్ట్ ఐడెంటిఫై చేసి ఎంకరేజ్ చేసింది. వాళ్ళ నాన్నగారు భయపడితే కూడా, సుందర మాస్టర్ భయపడితే కూడా నేను తనని ఎంకరేజ్ చేయడం జరిగింది. అందులో ఇంకా తర్వాత డైరెక్టర్ గారు వాళ్ళందరూ కూడా తనకి పుష్ ఇవ్వటంతో ఈ రోజున ప్రభుదేవ అంటే ఎక్కడో ఉన్నాడు. డాన్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రభుదేవ ఈజ్ ఈక్వల్ టు డాన్స్ అలా అయిపోయింది. ఎగ్జాక్ట్లీ. యాజ్ అ కొరియోగ్రాఫర్, డైరెక్టర్, హీరో ఎంతో ఎదిగాడు ఆయన కూడా. అంటే ఆ సినిమాలో అన్ని చాలా మంచి చెప్పుకుంటున్నాం, ఎన్ని కష్టాలు పడ్డారో చెప్పుకోవట్లేదు. ఏది మలేరియా రావడం, హాస్పిటల్, అది ఆ కష్టం కాదు. అన్ఫర్గెటబుల్ మూమెంట్స్ లో కష్టాలు కూడా. అంటే నవంబరు డిసెంబర్లో ఊటీలో చలి ఎలా ఉంటుందో మీకు తెలుసు కదా.
అంటే మేమంతా మార్చి వెళ్ళాం సార్, సో మాకు తెలియదు నవంబర్ డిసెంబర్. తెలియలేదు కదా, డిసెంబరును నవంబర్ వెళ్ళండి గడగడగడ మ్యూజిక్ రీ రికార్డింగ్ వాయించాల్సి వస్తుంది పళ్ళతోటి. అండ్ అలాంటిది నైట్ మిడ్ నైట్ పైన బట్టలు లేకుండా చిన్న గోచి కట్టుకుని ఆంజనేయం వేషం వేసుకుని ఒక ఫైట్ సీక్వెన్స్ తీశారు. ఆ చలిలో ఆ వేషం వేసిన తర్వాత ఒంటి మీద ఒక పూనకంలాగా వచ్చి ఏ మాత్రం చలి లేదు, ఏమీ లేదు, అంత బాగా చూసుకున్నారు. వెంటనే వేడి దుప్పట్లు కప్పేసేవాళ్ళు, చేసేవాళ్ళు. అండ్ చలిమంట వేసి కాచుకునేవాళ్ళం. ఇట్ ఈస్ నైస్. అన్ని రకాల మంచి మంచి అసలు 35 ఏళ్ళు అయిందంటే అసలు నమ్మొద్దే అట్లా అన్ని కంటికి గుర్తున్నాయి. అదే నా ముందు మాట. అంటే మీ ఎవరికి కూడా అంత ఏజ్ కూడా కాలేదండి, అది ప్రాబ్లం. నీలాగా ఒక సుమకు తప్ప. రాఘవేంద్ర గారు, మీకేమైనా అన్ఫర్గెటబుల్ మూమెంట్స్ లేదంటే ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ ఏమైనా ఉన్నాయా? ఇంకా ఒకటి గ్యారంటీగా చెప్పగలను, ఇలాంటి హిట్ మళ్ళీ రాదు. ఎన్ని పిక్చర్లని రావచ్చు కానీ. ఎందుకంటే చాలా సినిమాలు హిట్ అవుతున్నాయి, బట్ భయంకరమైన తుఫానులో చెట్లు విరిగిపోయి అన్ని థియేటర్లు మూసేసి మునిగిపోయి అన్ని థియేటర్లు మూసేస్తే జనం వెళ్ళట్లేదని చెప్పేసి తచ్చినట్టు ఫైర్ ఇంజిన్ తెప్పించి నీళ్లు బయటికి తోడుతూ వీళ్ళు కుర్చీల మీద కాళ్ళు వేసుకుని కింద నీళ్లు సినిమా చూశారు, ఎంజాయ్ చేశారు. ఈ చరిత్ర మళ్ళీ ఇంతకన్నా ఎక్కువ డబ్బు రావచ్చు కానీ తుఫాన్ కూడా రావాలిగా. తుఫాన్ రావాలి. అదొకటే కాకుండా ఒక చోట శ్రీకాకుళం రాఘవేంద్రరావు ఎరగదీశారు మా బాసుని, సూపర్ అని. సూపర్ తీశారు. ఏ తమాషా ఏంటి, మా బాసుని ఎరగ తీసేశారు మీరు అని. నెక్స్ట్ ఏమన్నా సార్ మీకు విషయం తెలిసి చెప్పంటారా అంటుంది. ఏంటి ఈ సినిమా ఎవరైనా సరే 3 సార్లు చూడాలంటే అన్నాడు. 3 గంటల లెక్క, 2 అనొచ్చు లేదా 10 అనొచ్చు. 3 గంటల లెక్క అంటే ఒకసారి మా బాస్ చిరంజీవి గారికి వస్తుంది చూడాలండి, ఒకసారి శ్రీదేవి ఎట్లా చేస్తుందో చూడాలి, ఒకసారి ఇద్దరు కలిసి ఎట్లా చేస్తారో చూడాలి. ఆడియన్స్లోకి వెళ్తే కానీ అసలు ఆ విషయం తెలియదమ్మా మనకి. నిజంగా ఇప్పుడు ఆలోచించి రేపు రిలీజ్ అయిన తర్వాత పాట చూడు యమహో కానీ దాన్ని చూస్తే ఎవరు చూస్తారు? ఎగ్జాక్ట్లీ. వాడు అంటే ఇప్పుడు రిలీజ్ అయ్యి ఇక్కడే కూర్చుని వాళ్ళు మాట్లాడటం కాదు, కామన్ మ్యాన్ ఏమనుకుంటున్నాడు, కామన్ మ్యాన్ హీరోని గుండెల్లో పెట్టుకు చూసుకుంటాడు. అందుకనే ఫస్ట్ చిరంజీవిని చూడాలి ఒకసారి, తర్వాత శ్రీదేవిని చూడాలి ఒకసారి, ఇద్దరిని కలిపి చూడాలి ఒకసారి. ఆ యాంగిల్లో రేపు రిలీజ్ అయిన తర్వాత సో జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాతో మీకు ఎన్ని మెమరీస్ అయితే ఉన్నాయో అన్ని మెమరీస్ ఈ సినిమాని చూసిన వాళ్ళకి కూడా ఉంది. వాళ్ళకి ఆ ఫ్యాన్ మూమెంట్స్, వాళ్ళు ఎంజాయ్ చేసినటువంటి మూమెంట్స్ అన్నిటినీ కలిపి ఒక చిన్న వీడియోగా ప్రెజెంట్ చేస్తున్నాము. సో లెట్స్ హ్యావ్ ద ఫ్యాన్స్ వీడియో ప్లీజ్. ఈరోజు చిరంజీవి బాగా గుర్తుకొస్తుంది. శ్రీదేవి మానవ డైలాగ్ గుర్తొస్తుంది. బ్రహ్మానందం కామెడీ. నాకు స్వర్గలోకం గుర్తొస్తుంది. శ్రీదేవి చిరంజీవి. చిరంజీవి శ్రీదేవి ఉంగరం గుర్తుకొస్తుంది బాబు. శ్రీదేవి చిరంజీవి గారు. రాఘవేంద్రరావు. చిన్నపిల్లలాగా శ్రీదేవి చేసిన యాక్షన్. శ్రీదేవి ఫస్ట్ చిరంజీవి గారి స్టెప్స్ గుర్తొస్తాయి. రాజు అనే అదొక డైలాగ్ గుర్తొస్తుంది. ప్రియతమా అబ్బని తీయని దెబ్బ. ప్రియతమా అబ్బని తీయని దెబ్బ. జై చిరంజీవా. ప్రియతమా. నా పేరే రాజు. నాకేమో జై చిరంజీవ. నా పేరే రాజు. జై చిరంజీవి జగదేక వీర. అబ్బనే తీయని దెబ్బ. అమరీష్ పురి. అప్పట్లో సినిమాకి టికెట్ల కోసం పెద్ద కుస్తీయే జరిగిందిలే. కాలేజ్ బంక్ చేసి మరీ చూసాం. ఫ్రెండ్స్ అంతా వెళ్ళి బాగా ఎంజాయ్ చేసాం సినిమాని. అప్పట్లో ఫ్రెండ్స్ తో చూసాం, ఇప్పుడు ఫ్యామిలీతో చూసాం. నేనైతే కజిన్స్ తో చూసాను. సినిమాలో మా ఫ్యామిలీతో కలిపి చూసాను. ఫ్యామిలీతో చూసాము. మా బ్రదర్స్, మా ఫ్యామిలీ అంతా కూడా ఒక 3 times చూసాం. అప్పట్లో టీవీలో చూసాను ఫస్ట్ టైం, ఇప్పుడు May 9th థియేటర్ లో చూస్తాం. రామ్ చరణ్ పెట్టే తీయాలి. హీరో షుడ్ బి చిరంజీవి. చరణ్ ని ప్లస్
జాహ్నవి కపూర్ ఉంది. ఎవరిని పెట్టొద్దండి, చిరంజీవి గారి సినిమా చిరంజీవి గారికే బాగుంటది. రామ్ చరణ్ తమన్నా అయితే బాగుంటుంది. రామ్ చరణ్ అండ్ జాన్వీ కపూర్. రామ్ చరణ్ తమన్నా అయితే బాగుంటుంది. తమన్నా అండ్ రామ్ చరణ్. ఐ కాంట్ ఇమాజిన్ ఎనీ అదర్ ఎక్సెప్ట్ చిరంజీవి. అది ఇప్పుడు వచ్చినా సరే స్క్రీన్ లోకి చూడటానికి రెడీగా ఉన్నాం. 35 years తర్వాత మన జగదేవి రాజలోసంగా రిలీజ్ అవుతుంది కాబట్టి చూడాలని కోరుకుంటున్నాను. ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుద్దా, ఎప్పుడెప్పుడు థియేటర్కి వెళ్ళి చూద్దామా, ఇంకా పొనకాలు లోడింగే అక్కడ ఫ్రెండ్స్ అందరితో. అదే సినిమా రిలీజ్ వస్తే తప్పకుండా చూస్తాం. వెళ్తే ఫ్యామిలీతోనే వెళ్తాం. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారు తీసిన సినిమాల్లో అన్నిటికన్నా కూడా మరపులేని సినిమా జగదేక వీరుడు అతిలోక సుందరి. నేను మా హోల్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరినీ లాక్కొని వెళ్తాను. ఎందుకంటే ఐ బిలీవ్ దట్ ఈ మూవీ ఈ జనరేషన్ వాళ్ళు చూడాలి. ఈ టైమ్స్ మూవీస్ కూడా బీట్ చేస్తుంది. అది మళ్ళీ రేపు May 9 రిలీజ్ అవుతుందంటే దాని గురించి వేయగలిగితే వెయిట్ చేస్తున్నాం. కంపల్సరీగా ఆ రోజు మార్నింగ్ షోలో చూస్తాం. అంటే కొన్ని సినిమాలకి కొన్ని క్వశ్చన్స్ అడిగారంటే కొన్నిటికి సమాధానం దొరకదు, విలన్ ఎవరు ఏంటి అని. కానీ ఈ సినిమా విషయంలో ప్రతి ఒక్కటి, ఇది మాత్రమే కాదు, అడిగితే చిరంజీవి గారు అబ్బని తీయని దెబ్బలో ఫస్ట్ వేసుకున్న షర్ట్ కలర్ ఏంటి, శ్రీదేవి గారి శారీ కలర్ ఏంటి, దాంతో సహా చెప్పగలిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు అంటే అది అతిశయోక్తి కాదు. అలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేసింది ఈ సినిమా. సో దట్స్ ద ఫ్యాన్ వీడియో. ఇంకా చాలా ఉన్నాయి కానీ కొన్ని క్లుప్తంగా తీసుకొని వచ్చి చూపించడం జరిగింది.